ఉందండి. 'అఖిల్' కెరియర్‌లోనే బెస్ట్ ఫిల్మ్. ఏజెంట్ తర్వాత నేను మానసికంగా బాధపడ్డాను. ఇప్పుడు కాస్త కోలుకున్నాను. బాగుండింది. శ్రీలీల అని పెట్టుంటే ఫ్లాప్ అయిపోయేది సినిమా. అఖిల్ అన్న అనుకున్న మళ్ళీ ఇలాంటి మూవీ తీయలేడు. మూవీ అయితే అదిరిపోయింది. నేను నేను టికెట్ కి డబ్బులు కట్టా కానీ సీట్లో కంటే నించొని ఎక్కువ చూసా సెకండ్ హాఫ్ అంతా. బుల్లెట్లు షూట్ చేసిన ట్విస్ట్ అని షూట్ చేస్తారు. తమనన్న మ్యూజిక్ దద్దరు వెళ్ళిపోతుంది మొత్తం సీట్ అంతా. మొత్తం చాలా క్రేజీ. అఖిల్ అన్న యాక్టింగ్ కి అసలు మీరు అందరు అఖిల్ అన్న ఫ్యాన్స్ అయిపోతారు. అయ్యగారే నెంబర్ 1. శ్రీలీలని తీసేసి భాగ్యశ్రీని పెట్టినందుకు 200% వర్త్ ఇట్. మూవీ అయితే చాలా భాగ్యశ్రీ చాలా బాగా యాక్ట్ చేశారు. అఖిల్ చూడడానికి సాఫ్ట్ బాయ్ లాగా ఉన్న మూవీలో రఫ్ ఆడించేశాడు మొత్తం. కింగ్ కడుపున కింగే పుడతాడు అని ప్రూవ్ చేసుకున్నాడు. మూవీ సూపర్ హిట్. అఖిల్ కెరియర్ లోనే బెస్ట్ ఫిలిం. అయ్యగారు అనుకున్నా మళ్ళీ ఇలాంటి మూవీ తీయలేడు. రామ్ చరణ్ కి రంగస్థలం, నానికి దసరా లాగా, అయ్యగారికి లెనిన్. తమన్ మూవీలో ఇద్దరే హీరోస్. ఒకటి అఖిల్ అయితే రెండోది తమన్. నందమూరి తమన్ అదంతా కాదు, అక్కినేని తమన్. కాసేపు ఆగితే చోళ బ్లడ్ వచ్చేసి ఏం డప్పులు, అసలు డప్పులు ఏం కొడుతున్నాడు అసలు. హ్యాన్స్ జిమ్మర్ ఎవరు, అయ్యర్ రెహమాన్ ఎవరు, మాకు తమనన్న. ఇండియన్ హ్యాన్స్ జిమ్మర్ తమనన్ననే. తమనన్న కంటే బాగా ఎవడు కొట్టలేడు. హాయ్ అండి. సో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, వెయిటింగ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయన కానీ వెయిట్ చేస్తుంది. వాళ్ళు అన్నట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళు అన్నట్టే దే ఫుల్ఫిల్డ్ ఇట్. బాగా సెట్ అయ్యండి. రేంజ్లోకి వెళ్ళిపోయాడండి. పరకే ప్రవేశం చేశాడు క్యారెక్టర్లోకి. 100%. హైలైట్స్ అంటే యాక్షన్ అండి. యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్. లైట్ గా ప్రిడిక్టబుల్ గా ఉంది అండ్ సాంగ్స్ లో ఉన్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓవరాల్ గా మంచి మూవీ. బాగుందండి, బాగుంది. సెట్ అయిందండి, బాగుంది. సాంగ్స్ వీక్ గా ఉన్నాయి. కొద్ది లైట్ ప్రిడిక్టబుల్ సీన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలన్నీ లో ఉన్నాయి. ట్విస్ట్లు ఉన్నాయండి, 2-3 ట్విస్ట్లు ఉన్నాయి. ఓవరాల్ మేము ఫ్యామిలీతో వచ్చాం, బాగుంది. మంచి ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీతో చూడొచ్చు. మంచి సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఫ్యామిలీ మూవీ. బాగుంది సినిమా. సో హిట్ మూవీ, చాలా రోజుల తర్వాత వెయిట్ చేస్తున్న మంచి హిట్ మూవీ. పండగ అంటే ఇదే. చాలా బాగుంది సినిమా. ట్విస్టులు కానీ, తమన్ మ్యూజిక్ కానీ, భాగ్యశ్రీ యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. మీరు ఎక్కడైతే సినిమా కొంచెం మెల్లగా వెళ్తుంది అనుకుంటారో అక్కడ ట్విస్ట్లు వేస్తున్నాడు. అసలు మీరు కుర్చీలో కూర్చొని చూడలేదు సినిమా. అంటే మ్యూజిక్ కి హైప్ ఇవ్వడం కానీ, ఆ ట్విస్టులకి కానీ అసలు మేము అందరం ఇలా పట్టుకొని చూసాం సినిమా. ఇలా పట్టుకొని చూసాము సెకండ్ హాఫ్ మొత్తం. మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించవచ్చు, మెల్లగా అనిపించవచ్చు. కానీ సెకండ్ హాఫ్ లో అసలు ఆ లాగే అసలు మర్చిపోయాం. ఆ లాగ్ గురించి అసలు అంత బాగా చూపించారు. మీ ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు అందరు మనోళ్ళే, అందరూ ఫ్యామిలీ అందరం కలిసి ఉంటాము అన్నట్టు చూపించారు. కానీ ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎవ్వరూ కాదండి, అందరూ విలన్స్ అసలు ఆ సినిమాలో. అంటే ఒక్కొక్కరిని అలా ఈ విలన్స్ అయితే తోసేస్తున్నారు అసలు. భాగ్యశ్రీ యాక్టింగ్ చాలా బాగుంది. తనకి ఇంకొన్ని సీన్స్ ఇచ్చిండొచ్చు, కానీ తన లేక సినిమా ఉండేది కాదండి. అండ్ ఆ రోల్ కి తను ఒక్కటే సెట్ అవుతుంది. శ్రీలీలాని తీసేసారు, అవును కరెక్టే, కానీ తను తీసి కరెక్ట్ పని చేశారు. తను చాలా బాగా సెట్ అయింది ఆ రోల్ కి. అండ్ అఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది. కమ్బ్యాక్ ఇచ్చాడు అఖిల్ తన కెరియర్ మొత్తం. ఈజీగా వెళ్ళిపోతుంది. చాలా బాగా యాక్ట్ చేశాడు. తనది అవును, చాలా అంటే న్యాచురల్ గా చేశాడండి. సెట్ అవ్వదు అనుకున్నాము, న్యాచురల్ గా చేయలేడేమో అనుకున్నాము, కానీ చాలా బాగా చేశాడు. ఆ స్లాంగ్ కానీ, లుక్ కానీ అన్ని చాలా బాగా చేశాడు. అంటే హీరోయిన్ లేకపోతే సినిమా లేదండి. అంటే లవ్ స్టోరీ నుంచి పుట్టుకొచ్చిన స్టోరీ ఇదంతా. వాళ్ళ ప్రేమ, అంటే ఫస్ట్ నుంచే లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మీకు మధ్యలో ఎక్కడా కాదు, ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అలా చూపిస్తాడు. ఆ లవ్ స్టోరీ లేకపోయింటే, హీరోయిన్ లేకపోయినా సినిమా ఉండేది కాదు అసలు. అయ్యగారే నంబర్ 1 అసలు. ఏంటండి, తమన్ ఇలా ఎక్కిచ్చేసాడు. ఇలా నరాలు బయటకు వచ్చాయి మాకు వింటున్న కొంతసేపు. అసలు తమన్ బండోడే అసలు.
ఆ మ్యూజిక్ లేకపోతే మేము అసలు సినిమా చూసేటోళ్ళం కూడా కాదండి. తమన్ కోసమే వచ్చాను నేనైతే. మాస్ మొత్తం మాస్. మీ క్లాస్ అక్కడ కనిపిదండి, ఇక్కడ మొత్తం మాస్. అంటే రొమాన్స్ కూడా, రొమాన్స్ కొంచెం కొంచెంగా అలా మాస్ లోకి తీసుకెళ్ళిపోతాడు. ఓవరాల్ గా బుర్రపాడు సినిమా అండి. అసలు చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు వెళ్ళండి, పక్కా వెళ్ళండి. ఫ్యామిలీతో అంటే పిల్లలతో వద్దు, కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది. బట్ యా, వెళ్ళండి, చాలా బాగుంది. మూవీ బాగుంది. ఇట్స్ అ డీసెంట్ వాచ్. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వల్ బ్లాక్, ఇవి సినిమా హైలైట్స్. నాకు ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ షాకింగ్ అనిపించింది, చాలా డిస్టర్బింగ్ అనిపించింది. సినిమా బయటకు వస్తున్నప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ బయటకు వచ్చింది. డెఫినెట్లీ యా, కంటెంట్ వైజ్ ఇది చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఫిలిం. జస్ట్ ఏంటంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 40 minutes అండ్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 40 minutes. ఈ ఫ్లాస్ కరెక్ట్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ పాత్ బ్రేకింగ్ ఫిలిం ఫర్ అఖిల్. డెఫినెట్లీ సెట్ అయ్యాడు. సెట్ అవ్వకుండా ఉండడం ఇది అది ఏం లేదు. ఖచ్చితంగా బాగా సెట్ అయ్యాడు. అండ్ ఐ ఫీల్ అఖిల్ కి చాలా సాటిస్ఫాక్షన్ ఉండి ఉంటుంది ఈ సినిమా చేయడం వల్ల. ఐ బిలీవ్ కొన్ని సీన్స్ లో కొంచెం ఓపెన్ అప్ అయ్యాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ వాటిలో కొంచెం బెటర్ గా పెర్ఫార్మ్ చేశాడు కంపారిటివ్లీ లాస్ట్ ఫిలిమ్స్ తో. సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో 2 సాంగ్ ప్లేస్మెంట్స్ ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. బట్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ మాత్రం ఇట్స్ టూ గుడ్. అండ్ అఖిల్ ఇందులో ఒక సాంగ్ కూడా పాడాడు, అది కూడా చాలా బాగుంది. సేమ్ ఫస్ట్ హాఫ్ లో వారెవా సాంగ్ అయిపోయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. అంటే కొంచెం సస్పెన్స్ ఉంటుంది డ్రామాలో. ఆ డ్రామాలో సస్పెన్స్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్ అయితే చాలా హైలైట్ గా ఉంటాయి. లేదు, అగైన్ తనే హార్ట్ ఆఫ్ ద ఫిలిం. తనకి మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి అయితే స్కోప్ ఉంది. చాలా బాగా చేసింది తను కూడా. సునీల్ గారు ఈజ్ మోర్ లైక్ ఎ కెటలిస్ట్ అండ్ స్టోరీని ముందుకు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అది కూడా బాగానే ఉంది. అగైన్ వీళ్ళందరూ ప్రూవ్డ్ ఆర్టిస్ట్, వీళ్ళ గురించి మనం స్పెషల్ గా చెప్పేది ఏం లేదు. ఎవరి రోల్కి ఏం చేయాలో వాళ్ళకి చేశారు. యా డెఫినెట్లీ. అంటే మూవీలో కొన్ని పోర్షన్స్ ఉన్నాయి, వాటికైతే రిపీట్స్ పడచ్చు. అగైన్ కంప్లీట్ ఫిలిం ఇస్ నాట్ రిపీటెడ్ వాచ్ అనేది కష్టం, కానీ లైక్ కొన్ని పోర్షన్స్ అయితే రీవాచెస్ పక్కా పడతాయి. డీసెంట్ వాచ్. ఈ వీకెండ్ ఖచ్చితంగా హ్యాపీగా చూడొచ్చు సినిమా. కానీ ఖచ్చితంగా థియేటర్ లో చూస్తేనే ఆ కిక్ ఉంటుంది, ఆ ట్విస్ట్లకి వాటికి. థ్యాంక్ యూ అన్న. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా, ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్. ఎంత పెద్ద జేమ్స్ కెమెరాన్ అయినా కూడా ట్విస్ట్ కనిపెట్టలేడు. మామూలుగా లేవు ట్విస్ట్లు, అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ లా కొంచెం స్లోగా ఉన్నా, ప్రీ ఇంటర్వెల్ నుంచి జై అని లేస్తుంది పైకి, మామూలుగా లేదన్న. సెకండ్ హాఫ్ ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్, అదిరిపోయింది. 1 man షో అయ్యగారు. మామూలు అయ్యగారు వచ్చాడు, కొట్టాడు, మామూలుగా లేదు. 100 కోట్ల గ్రాస్ కన్ఫర్మ్. అసలు తమన్ కొట్టాడన్న. పాటలు ఒక ఎత్తు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో ఎత్తు. ప్రతి సీన్, ప్రతి షాట్ క్రేజీ ఉంది. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి. అయ్యగారు ఇట్లా నడుస్తుంటే వెనకాల తమన్ ఆర్ఆర్ ఉంటది, వేరే లెవెల్. అసలు 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 తమన్ కొట్టిన రీ రికార్డింగ్ కి సీట్లు అదురుతున్నాయి థియేటర్ లో. ఏంటి అఖిల్ అదంతా ఎంత బాగా అడాప్ట్ అవుతాడని దాని మీద ఉంటుంది. చాలా బాగా అడాప్ట్ అయ్యాడు. మీకు సినిమాలో చూస్తే అఖిల్ కనపడాడు, మీకు లెనిన్ మాత్రమే కనిపిస్తాడు. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. అక్కినే నందమూరి తమన్ కాదు, కొనిడెల తమన్ కాదు, అక్కినేని తమన్ మామూలుగా లేదు, అదిరిపోయిందన్న. బాగా చేసేది బాగుంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. అసలు సెకండ్ హాఫ్ లో పిండుతాడు ఎమోషన్స్, మామూలుగా లేవు. ఇట్లా ఘోరంగా పిండేశాడు, అదిరిపోయినాయి. అసలు ఆ రైటింగ్ కానీ హైలైట్స్ అంటే ఫస్ట్ వచ్చేసి అయ్యగారి 1 man షో, సెకండ్ తమన్ యాక్టింగ్, థర్డ్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయినాయి అన్న. సునీల్ది నార్మల్ గా
ఈ సినిమాలో తన కామెడీ రోల్ కాదు, సీరియస్ పోలీస్ ఆఫీసర్ రోల్. కొన్ని సీన్స్ లో మాత్రం తన డైలాగ్స్ ఉంటాయి, ఎలివేట్ చేయకుండానే ఎలివేట్ చేసేస్తాడు. చాలా బాగున్నాయి, చాలా బాగా చేశాడు. శివాజీ గారి రోల్ కూడా చాలా బాగుంది. చూసుకుంటే కోర్ట్ సినిమా నుంచి అన్ని మంచి రోల్స్ పడుతున్నాయి. చాలా బాగా యాక్టింగ్ చేశారు. భాగ్యశ్రీ కూడా చాలా బాగా చేసింది. నాగవంశీ సినిమా అంటే షూర్ షార్ట్ గా చూడొచ్చు అన్న క్రెడిబిలిటీ వచ్చేసింది మనకి. అదిరిపోయింది అన్న సినిమా. సినిమా 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 బై సినిమా అసలు ఎట్లా అంటే, ప్రీవియస్ సినిమా ఏజెంట్ చూసుకుంటే యాక్టింగ్ ఏం లేదు, గన్లు వస్తాయి ఇట్లా మొత్తం డుడ్డు అని కాలుస్తాడు, 300 కోట్లు కార్లు వేస్తాయి, సుమోలు వేస్తాయి. అవన్నీ ఎందుకు? ఇట్లాంటి కంటెంట్ డ్రివెన్, ఇట్లాంటి పర్ఫార్మెన్స్ డ్రివెన్ సినిమాలు చేసుకోకుండా ఎందుకన్నా అట్లా అవన్నీ సినిమాలు? ఇట్లాంటి సినిమాలు కదా కావాల్సింది. 300 కోట్లు పెట్టారా, 400 కోట్లు పెట్టారా అని చూడరు ఎవరు. సినిమా బాగుందా లేదా అంతే చూస్తారు. సినిమా నెగిటివ్ రివ్యూస్ నమ్మకండి, సినిమా చూసి మీ అంత మీరు రివ్యూ ఇవ్వండి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న, సినిమాని సినిమాలా చూస్తా నేను. ఆ హీరో సినిమా ఈ హీరో సినిమా అని కాదు, సినిమా బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. హీరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అంతే, అంతేగాని వేరే హీరో సినిమాలు నాకు నచ్చకూడదని ఏం లేదు కదా. ఏ హీరో సినిమా బాగుంటే బాగున్నట్టే, బాగాలేకపోతే బాగాలేనట్టే. నెగిటివ్ రివ్యూస్ నమ్మకండి. సినిమా మీరు చూసి మీరు రివ్యూ ఇవ్వండి. ఫ్యామిలీతో చూడండి, పిల్లలతో చూడండి, పెద్దోళ్ళతో చూడండి. అదిరిపోయింది సినిమా. రేటింగ్ 4/5 అన్న, చాలా బాగుంది. లెనిన్ మూవీ చూసి రావడం అనేది జరిగిందండి. సినిమా అయితే నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది సినిమా. అది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనల్ని సీట్లో కూర్చోబెడుతుంది. ఎక్కడ మనకి అట్లీస్ట్ 1 మినిట్ కూడా మీకు ఆ బోరింగ్ ఫీలింగ్ కానీ ఎక్కడ రాదు. చాలా ఎంగేజింగ్గా ఉంది సినిమా. అండ్ దట్టు మనకు ట్విస్ట్లు ఉంటాయండి. ఆ ట్విస్ట్లు ఏంటని చెప్పంగానే ఎవ్రీ మినిట్, ప్రతి 10 నిమిషాలకి, ప్రతి పావుగంటకి ట్విస్ట్ మీద ట్విస్ట్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయం. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, అలాగా సినిమా అయితే చాలా బాగుంది. ట్విస్ట్లు బాగుంది. అఖిల్కి అయితే మొత్తానికి ఒక కంబ్యాక్ మూవీ అండి. మంచి హిట్ వచ్చింది నిజంగా. బేసిక్గా నెగిటివ్ అంటే యాజ్ ఎ రివ్యూవర్గా చెప్పొచ్చు, బట్ నాకైతే చెప్పాలంటే ఆ నెగిటివ్ నాకు అనిపించాలి కదా, నాకు ఏం అనిపించలేదు, అందుకే చెప్పలేకపోతున్నా. బేసిక్గా అయితే పర్టికులర్గా ఒక రాస్తారు కదా రివ్యూవర్స్, వాళ్ళైతే చెప్తారేమో, బట్ నేను రివ్యూ రాసిన అలా కాదు కదా. సో నాకైతే నెగిటివ్ చెప్పాలని నాకు ఏం అనిపించట్లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను ఆ జోష్ అనేది సినిమా చూసి వచ్చాక నాకు అది అలా కంటిన్యూ అయితే వస్తుంది. నేను ఇంకా ఆ జోష్లో ఉన్నాను. సో నేను నెగిటివ్ చెప్పలేకపోతున్నాను, నాకు లేదు ఫస్ట్ థింగ్. సో నేను అందుకే ఉంటుంది సంథింగ్ చిన్నదైనా లేకుండా ఉండదు, బట్ నాకేం అనిపించలేదు నెగిటివ్. అసలు ఆ పేరింగ్ వల్లే సినిమా అంతలాగా నడిచిందండి చెప్పాలంటే. ఆ కెమిస్ట్రీ వల్ల మనకి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బాగా క్యారీ అయింది అనమాట. దాని నుంచే కథ మనకు మొత్తం చూపిస్తాడు. అసలు కథ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి నుంచి, అదనమాట. భాగ్యశ్రీ ఇస్తుందండి అసలు, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ సాంగ్ కానీ, వాళ్ళిద్దరి పేరు అసలు చాలా బాగుంది. ఆఫ్టర్ రాంపోత్నేని వాళ్ళిద్దరి పేరు మనకి చాలా బాగా చూపించాడు అనమాట డైరెక్టర్. సో ఇది ఇప్పుడు చాలా అలసిపోయి ఉన్నారు జనాలు సరైన సినిమాలు లేక, ఇది చూసాక మళ్ళీ వాళ్ళకి జోష్ వస్తుంది. సో అందరూ చూడండి సినిమా, నిజంగా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా నచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. హైలైట్స్ అంటే ఏం లేదండి, అఖిల్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, మనల్ని ఏడిపిస్తాడు సీరియస్లీ. అండ్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది, బీజిఎం బాగుంది, కొన్ని ట్విస్టులు ఉంటాయి, ఆ ట్విస్టులు బాగున్నాయి. అవన్నీ ఇంక బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా. ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే అసలు అఖిల్ మూవీస్ పాత మూవీస్తో పోలిస్తే ఈ మూవీ టాప్ నాచ్ ఉందండి, టాప్ నాచ్ సీరియస్లీ. ఫ్యామిలీస్ కూడా చూడాల్సిన సినిమాయే. భాగ్యశ్రీ అయితే ఫుల్, ఇప్పుడు మహానటిలో ఎవరు మన కీర్తి సురేష్ ఎలాగో, దాని తర్వాత నేను భాగ్యశ్రీ అంటాను. ఎక్స్ప్రెషన్స్ కానీ, డాన్స్ కానీ, ఎవ్రీథింగ్. ప్రతి సినిమాలో ఈ మధ్య కాలంలో హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆపేశారు కదా, మరి ఇప్పుడు ఇస్తారు. ఇప్పుడు భాగ్యశ్రీని చూసాక డెఫినెట్లీ ఇస్తారు. అసలు భాగ్యశ్రీ వల్లే సినిమా నడుస్తుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది అయ్యగారితో పాటు. అలాగే అయ్యగారిని తక్కువ చేయట్లేదు, ఆయన వీళ్ళిద్దరు కలిస్తేనే కదా ఏదైనా. అందుకే 3 years తర్వాత మంచి కంబ్యాక్ అంటారా? కంబ్యాక్ అండి, కంబ్యాక్. నేను ఎవరికైనా ఇదే మాట చెప్తాను, కంబ్యాక్ అండి. ఇంతకు ముందు చాలా మంది అఖిల్కి బాగుంది. హైలైట్స్ అంటే స్క్రీన్ ప్లే హైలైట్ ఉంది, ఇంకోటి ట్విస్ట్లు బాగున్నాయి, సాంగ్స్ బాగుంది, తమ్మని బీజిఎం బాగుంది.
అఖిల్ యాక్టింగ్ వైజ్ గా ప్రీవియస్ ఫిల్మ్స్ తో పోల్చుకుంటే బెటర్ గా అనిపించింది. కంప్లీట్ ఇదే బాగుంది. అఖిల్ అసలు ఈ రోజే లాంచ్ చేయడం అనిపిస్తుంది. గత ఫిలిమ్స్ అన్ని ఎప్పుడు రిలాంచ్ అని ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఈ రోజే సమాధానం. ఈ రోజు అఖిల్ ఫ్యాన్స్ కే కాదు, అఖిల్ కి ప్లస్ అక్కినేని ఫ్యాన్స్ అందరికి కూడా ఇది మెమరబుల్ డే గా మిగిలిపోతుంది. ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ అఖిల్ కి ఫస్ట్ హిట్ ఇదే అనిపిస్తుంది. చాలా బాగుందన్న, అదే కదా బీజిఎం బాగుందన్న. నేను తమని బీజిఎం సినిమాకు హైలైట్. ప్రతి యాక్షన్ సీన్స్ లో కూడా బీజిఎం బాగుండటం వల్ల ఏంటంటే ఒక సీన్ లో లెవెల్ సీన్ కూడా హై లెవెల్ సీన్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది సినిమాలో. ఇంటర్వెల్ ముందు నుంచే స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. ఆ సినిమా మొత్తమే స్క్రీన్ ప్లేతో నడిపించాడు. అంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ డ్రామా అంటున్నారు కానీ రెగ్యులర్ అయితే కాదు. ఇది స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సినిమా. ఇది బెటర్మెంట్, అంటే టాప్ నోచ్ యాక్టర్ గా ఇంకా అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే కొన్ని ఎమోషన్ సీన్స్ లో అఖిల్ ఇంకొంచెం పండించుంటే ఇంకా అది బ్లాక్ బస్టర్ సీన్స్ అయి ఉండేది. కొంచెం ఎమోషన్స్ పరంగా కొంచెం వీక్ అనిపించింది సినిమా. సెట్ అయ్యాడు. కాకపోతే మన అఖిల్ ని మనం చిన్నప్పటి నుంచి ఒక అర్బన్ హీరోగా చూసి, ఒక తెల్లతోలు పిల్లోడుగా చూసి ఎన్ని చూసినాక ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో సెట్ అవుతాడా లేదా, ఒక హైదరాబాద్ కుర్రోడ్ లాగా మనం చూసాం. అటువంటిది ఒక విలేజ్ కుర్రోడ్ గా సెట్ అవడు అని ఒక భావజాలు ఉండేది. రంగస్థలానికి కొంచెం దగ్గరగా ఉంది, ఎక్కువ దగ్గరగా మాత్రం దసరా కనిపించింది. అంటే ప్రతి స్క్రీన్ ప్లే చూస్తున్నంత సేపు కూడా ఒక హీరోయిన్ కోసం ఒక ఇద్దరు సేమ్ అదే దసరా ఫార్మేట్ లానే అనిపించింది. మనం దసరా చూసినాక అంటే యాజ్ ఈస్ కాపీ కొట్టాడని చెప్పలేం కానీ దసరా చూసినాక మీరు ఎటువంటి అయితే ఫీల్ తో బయటకు వస్తారో ఈ సినిమా చూసినా కూడా అటువంటి ఫీల్ తోనే బయటకు వస్తారు. రేటింగ్ నేను 3 ఇస్తాను. 5. వన్ టైం వాచబుల్ మూవీ. ఫ్యామిలీతో కలిపి చూడొచ్చు, మాస్ ఆడియన్స్ చూడొచ్చు. మూవీ చాలా బాగుందండి. చాలా కాలానికి అఖిల్కి బ్లాక్ బస్టర్ దొరికింది. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్లు ఈ మధ్యకాలంలో అసలు ఏ సినిమాలో మేము అసలు చూడలేదు. మేము జనరల్గా సినిమాలు అవసరం, మేము నాగార్జున అంటే మాకు ఇష్టం, కానీ మరీ ఉన్నది లేనట్టు చెప్పే మెంటాలిటీ అయితే మాకు కాదు. సినిమా అయితే మాత్రం చాలా పెద్ద రేంజ్లోకి వెళ్ళాలి వాళ్ళ లెక్క ప్రకారం. మరి అఖిల్ అదృష్టం మీద కూడా డిపెండ్ అవుద్ది. సినిమాలో మాత్రం మంచి ట్విస్ట్లు ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఒక మాస్ సినిమాలో ఇటు స్టోరీ డెప్త్ ఉంటాం ఫస్ట్ టైం అన్నమాట. పుష్ప అన్ని వేరు, అది మా సినిమా అదో డిఫరెంట్. ఇన్ని ట్విస్టులు అసలు ఈ మధ్యకాలంలో అసలు ఏ మాస్ సినిమాలో లేవు. అన్ని ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. సాంగ్స్ బాగున్నాయి. అలాగే స్లో సాంగ్, అది జయమంగళం అన్న సాంగ్ జనాలకి మాకు బాగా కనెక్ట్ అవుతుంది. బాగా సెంటిమెంట్ అది. జయమంగళం సాంగ్ తోటి సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిన సాంగ్. చాలా బాగా తీశారు సినిమా. భాగ్యశ్రీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కమర్షియల్ హీరోయినే కాకుండా ఒక మంచి హీరోయిన్ కింద కూడా నిలబడుతున్నాడు. భాగ్యశ్రీ కూడా మంచి పేరు వస్తుంది సినిమాలో. జనరల్గా హీరోయిన్ అంటే జస్ట్ అలా సాంగ్స్ కమ్మించేసి వెళ్ళిపోవడం ఉంటుంది. ఈ సినిమాలో అలా కాదు, ఒక హీరోయిన్ కూడా ఒక మంచి క్యారెక్టర్ దొరికింది అన్నమాట. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయండి. తమన్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం అసలు ఎంత చెప్తే తక్కువ అవుతుంది. తమన్ మీకు తెలియదే ఉంది. పుష్ప ఇవన్నీ తమన్నే కదా. ఇవన్నిట్లోనూ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో ఆయన చాలా ఈజీ ఇటువంటి బ్యాక్గ్రౌండ్ కొడతాం బాగా చేశాడు తమన్ గారు కూడా. అట్లాగే నాగార్జున గారు కూడా ప్రతి సీను దగ్గరుండి మానిటర్ చేసుకుని మంచి అవుట్పుట్ ఇవ్వగలిగారు. అలాగే డైరెక్టర్ రెండో సినిమా అయినా సరే ఒక అఖిల్తో సినిమా తీస్తున్నారంటే ఆటోమేటిక్గా నాగార్జునతో తీస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఆయన కొడుకే కాబట్టి. అటువంటి పెద్ద స్టార్తో మనం తీస్తున్నాం అన్న ఫీలింగ్, భయం లేకుండా చాలా బాగా తీశాడు. అలాగే ఈ డైరెక్టర్ కూడా మంచి ఇంకో రేంజ్లోకి వెళ్తాడు ఈ సినిమా తర్వాత నుంచి ఖచ్చితంగా. అన్నపూర్ణలో ఇంకో మరికొన్ని సినిమాలు చేస్తాడు ఖచ్చితంగా ఈ డైరెక్టర్ కిషోర్ గారు. చాలా మాకైతే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అన్నమాట. ఈరోజు మాకు ఒళ్ళంతా పొంగిపోతుంది నిజంగా. ఇంత అలా ఫీల్ అవుతామని అనుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత మేము చాలా సాటిస్ఫై. మేము ఇదివరకు ఏజెంట్ సినిమాకి కూడా రివ్యూ ఇచ్చాం, నానా తిట్లు తిట్టేస్తాం అఖిల్ని కాకుండా డైరెక్టర్ అందరినీ కూడా. ఇటువంటి సినిమా ఎందుకు పడిందండి. అలాగే చాలా సినిమా తర్వాత ఏవేవో సినిమాలు నాగార్జున సినిమాలు అన్నిటికీ వస్తుంటాం. ఉన్నది లేనట్టుగా చెప్పడం మాకు అసలు ఇష్టం ఉండదు.
ఖచ్చితంగా ఈ సినిమా చూసి మేము చాలా సంతృప్తి పడ్డాం అన్నమాట. నమస్తే అన్న. చాలా అంటే చాలా బాగుందన్న. రెగ్యులర్ గా చూసే సినిమాల కన్నా, అఖిలన్న గారి రెగ్యులర్ సినిమాల కన్నా ఈ సినిమా చాలా వెరైటీగా ఉంది. సో నేను స్టార్టింగ్ లో ఏంటంటే ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు యాక్చువల్గా నేను అడాప్ట్ అవ్వలేకపోయినా. ఎందుకంటే లవర్ బాయ్ క్యారెక్టర్, సిటీ క్యారెక్టర్ అవన్నీ చేసినాడు. సడన్ గా పల్లెటూరు క్యారెక్టర్ అంటే ఒక పాత క్యారెక్టర్ చేస్తాడా అనుకున్నా కానీ జీవించాడన్న. అంటే యాక్టింగ్ లో అంత ఇంప్రూవ్మెంట్ అయ్యాడంటే మామూలు ఇంప్రూవ్మెంట్ కాదు. సో ఇన్ని రోజులుగా అఖిలన్న యాక్టింగ్ చేయలేడు, అఖిలన్న సినిమాలు చేయలేడు, స్టోరీ సెలెక్షన్ సరిగ్గా లేదు అన్నాడు. ప్రతి ఒక్కరు నోరు మూసుకోవాల్సిన సమయం వచ్చింది. సరిగ్గా సెట్ అయిందన్న. సో సీలో ఉంటే ఎలా ఉంటుందో నాకైతే తెలియదులే కానీ భాగ్యశ్రీ అయితే ఖచ్చితంగా సెట్ అయింది. భాగ్యశ్రీ క్లియర్ గా కనబడ్డది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయిందన్న. రియలీ బ్రో, తమన్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి బ్రో. ఇంకోటి ఏంటంటే దీంట్లో హీరో తమన్ మ్యూజిక్ కా లేకుంటే అఖిల అని చెప్పి అనిపిస్తుంది. సో దీంట్లో హీరోగా తమన్ మ్యూజిక్ ఉందా లేకుంటే అఖిల్ ఉన్నాడా అని చెప్పేసి అందరికి అర్థం డౌట్ వస్తుంది. సో అంత ఇదిలైతే ఉంటది. ఇంకోటి ఏంటంటే ట్విస్ట్లు బ్రో, అసలు సినిమాలో ట్విస్ట్లు ఉన్నాయి, ట్విస్ట్ల మధ్యలో సినిమా ఉందా అనిపిస్తుంది మీకు. ఒక్కొక్క ట్విస్ట్ మామూలుగా ఉండదు బ్రో. సినిమా మొత్తం హైలైట్ ఉంది బ్రో. కాకపోతే ఫస్ట్ ఒక 40 minutes కొంచెం అటు ఇటుగా అయిపోతాము. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వచ్చేస్తాయి. అంటే మనల్ని స్టోరీలో గుంజుకుపోవడం కోసం ఈ సాంగ్స్ ని ఫస్టే పెట్టేసి ఆ తర్వాత స్టోరీలో తీసుకెళ్ళాడు అనుకోవచ్చు. మళ్ళీ కూర్చోబెట్టాలి కదా, ఫస్ట్ హాఫ్ లో కొంచెం కూర్చోబెట్టేసి సెకండ్ హాఫ్ లో అలానే కూర్చోబెట్టాడు అనుకో, అదే హైలైట్. సో ఈ గడిచిన 2 గంటల 50 నిమిషాలు, 2 గంటల 30 నిమిషాలు సినిమా కూర్చోబెట్టేస్తాడు బ్రో ఖచ్చితంగా. చాలా మంచి ఫైట్స్ ఉన్నాయి బ్రో. ఇంటర్వెల్ ఫైట్ అయితే నీకు లిటరలీ గూస్ బంప్స్ బ్రో. ఓవరాల్ మూవీ హైలైట్ అంటే హైలైట్ ఉంది బ్రో. ఖచ్చితంగా అఖిల్ గారికి సూపర్ అంటే సూపర్ హిట్ పడ్డది. అయ్యగారే కరెక్ట్, అయ్యగారే #1 అంతే. అది బేసిక్ గా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ మీద ఒక మంచి రివెంజ్ డ్రామా కాబట్టి మనకు అంత పెద్ద కామెడీ అనేది మాత్రం ఎక్కడా పేలదు. బట్ యా ఓవరాల్ గా మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడతాయి ఈసారి అయ్యగారికి. అండ్ ట్విస్ట్లు అంటున్నారు కదా, ఒకటే ట్విస్ట్ అన్న మైండ్ పేలిపోద్ది, మైండ్ ఎగిరిపోద్ది అంతే. ఆ ఒక్క ట్విస్ట్ చాలు సినిమాకి. ఫస్ట్ 45 minutes కాదన్నా, ఫస్ట్ హాఫే లాగ్ అని చెప్తా. ఎందుకంటే స్లో నరేషన్, స్లోగా తీసుకెళ్లారు సినిమాని. ప్రతి చోట ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేసి, ప్రతి చోట స్లో మోషన్ షాట్ పెట్టేసి చిరాకు లేపిస్తారు ఒక్కొక్క టైంలో. బట్ యా నెగిటివ్స్ లేకుండా ఏ సినిమా ఉంటది. బట్ ఆ నెగిటివ్స్ ని మర్చిపోయేలాగా ఆ క్లైమాక్స్ డిజైన్ చేశారు. అన్న కొరియోగ్రఫీ మైనస్ అని చెప్పానన్నా. ఒక్కొక్కల స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇది ఎక్కడో పాతకాలంలో ఉన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా. సో దానికి తగ్గట్టు కొరియోగ్రాఫ్ చేశారు అంతే.